గంభీరమైన సముద్ర గర్భంలో ఎక్కడా సూర్యకాంతి ప్రవేశించదు. రిబు అనే మహోన్నతమైన ఓర్ఫిష్ వెండి రంగులో మెరుస్తూ ద్రవపర్దంలా తళుక్కుమంటూ ఈదుకుంటుంది. టోరు యొక్క గుహ దగ్గరలోనే టోరు అనే భయంకరమైన యాంగ్లర్ ఫిష్ చీకటిలో దాక్కుంది. ఆమె తల మీద ఉన్న మెరుగు కాంతి వేసంగా దీపంలా చమక్కుమంటూ ఉంది. తొలి భూకంపం ఒక గంభీరమైన భూమికంపనం సముద్రపు నేలని కంపింపచేసింది. మట్టి మరియు ధూళి మేఘాల్లా పైకి లేచాయి. భయంతో చేపలు పరుగులు తీశాయి. గరలాగే ప్రవాహం ఒక అపారమైన శక్తి అన్నిటినీ పైకి లాగుతూ ఆ గంభీరమైన లోతుల సమతూకాన్ని దెబ్బతీసింది. అపరిచిత కాంతి చీకటి కనుమరుగవుతూ పైనుంచి వెలుగు లీనమవుతూ అవి తెలియని ప్రపంచం వైపు లాగబడుతున్నాయి. లోతుల మర్మ మంత్రాలు సముద్రం పశ్చాత్తాపంగా గుసగుసలాడింది. నీటి ప్రవాహాలతో సంకేతాలు ప్రయాణించాయి. మానవుల ఆశ్చర్యం కోస్తా వద్ద పర్యాటకులు మరియు మత్స్యకారులు ఆ మహత్తర జీవిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. భయం వ్యాపిస్తుంది. పురాతన మూఢనమ్మకాల చప్పుడు వేగంగా వ్యాపించింది. శాస్త్రవేత్తల పరిశీలన మారైన్ బయోలాజిస్టులు ఈ అసాధారణ ఘట్టాన్ని విశ్లేషిస్తూ సమాధానం కోసం వెతుకుతున్నారు. భూకంప ప్రభావం సముద్రం మరోసారి కంపించింది. భయంతో చేపల గుంపులు తప్పించుకునేందుకు పరుగులు తీశాయి. రిబు టోరును దగ్గరగా ఉంచుకున్నాడు. శాస్త్రవేత్తల ఆవిష్కరణ పైభాగంలో సముద్ర పరిశోధనా కేంద్రం లోతైన పరిణామాలను గమనిస్తోంది. డాక్టర్ ఎలేనా వాస్కేజ్ స్క్రీన్పై మౌనంగా చూస్తూ గుండె దడదడమని కొట్టుకుంటుంది. సముద్ర గుసగుసలు రిబు నీటి ప్రవాహాల గుసగుసలను విన్నాడు. అవి భయంతో నిండిన సంకేతాల్ని తీసుకొచ్చాయి. మళ్లీ ఉపరితలంలో రిబు కాంతిలో మెరుస్తూ పైకి లేచాడు. తీరంలో ఉన్న ప్రజలు నిశ్శబ్దంగా చూస్తూ ఆశ్చర్యపోయారు. అపాయపు చేప యొక్క పురాణం ఒక మత్స్యకారుడు పిల్లలకు పురాతన కథ చెబుతున్నాడు. అపాయపు చేప పైకి వచ్చినప్పుడు సముద్రం యుద్ధానికి సిద్ధమవుతుంది. చీకటిలో ఏదో భారీదనం కదులుతోంది. బయోలూమినెస్ మార్గదర్శకుడు టోరు యొక్క మెరుగు కాంతి గుండె చప్పుడులా తళుక్కుమంది. ఏదో ఉంది అక్కడ అని ఆమె భయంగా అన్నారు. రాక్షసుడి మేల్కొలుపు గంభీరమైన గర్జన ఒకటి వినిపించింది. చీకటి గర్భంలో రెండు మెరుస్తున్న కళ్ళు తెరుచుకున్నాయి. భయంకరమైన హెచ్చరికలు భూమిపై భూకంప అలారాలు మోగాయి. సముద్రం ఉప్పొంగుతోంది. పారిపోవాలని చేసిన ప్రయత్నం రిబు టోరు భయంతో తడుముకుంటూ పరుగులు తీశారు. కాని వాటి వెనుక చీకటి రాక్షసుని నీడ పెరుగుతోంది. ప్రవాహాలు కోపంతో తిప్పుకున్నాయి. లెవియథాన్ తన మహాశరీరాన్ని పొడిగించింది. శాస్త్రవేత్తలు రేడియోలలో అరుస్తూ తక్షణాన్ని ఖాళీ చేయాలని కోరుకున్నారు. మానవజాతి వినాశన అంచున నిలిచింది. మర్చిపోయిన నిజం నారణ టోరు యొక్క చిన్న వెలుగు మెరుస్తూ ఆమె మృదువుగా అనుకుంది. ఇది రాక్షసం కాదు. ఇది ఇంకేదో. ఇది సహాయం కోరుతోంది. నేను వినాశనం కాదు. నేను హెచ్చరిక. సమతుల్యత విచ్ఛిన్నమవుతోంది. మానవులు వినడం ప్రారంభించారు. నారణ డాక్టర్ ఎలీనా పరిశోధనా కేంద్రం విండో ద్వారా సముద్రాన్ని చూడగా అర్థమైంది. ఇది మనపై దాడి చేయడం లేదు. ఇది మాతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మహామార్పు. నారణ పాతాళపు లోయ విస్తరించింది. కాని ఈసారి నీరు ప్రశాంతంగా మారింది. లెవియథాన్ నిశ్వాసం విడిచింది. సముద్రపు అలలు తగ్గిపోయాయి. మరచిపోయిన గతం. నారణ భూమి ఒకప్పుడు సముద్రం, సముద్రం ఒకప్పుడు భూమి అని లెవియథాన్ గంభీరంగా అన్నది. సమతుల్యత ఉండకపోతే రెండూ నాశనమవుతాయి. రిబు యొక్క నిర్ణయం. నారణ రిబు తన వెండి శిరస్సును వంగించాడు. అయితే నేను సందేశాన్ని మోసేవాడను. డాక్టర్ ఎలీనా ఆ సందేశాన్ని ప్రసారం చేసింది. సముద్రం మనకు వినాశనం గురించి హెచ్చరించటం కాదు, సమతుల్యత కోరుతోంది. మనం వినగలిగితే మనల్ని మనం రక్షించగలం. సముద్రపు వాగ్దానం. నారణ సముద్రం మళ్లీ ప్రశాంతమైంది. దాని రక్షకుడు లోతులకు తిరిగి వెళ్ళిపోయాడు. రిబు టోరు చూడగా ఆ ప్రకాశం క్రమంగా అదృశ్యమైంది. ఓ పురాతన వాగ్దానం మిగిల్చింది. సమతుల్యత తిరిగి భంగం కలిగే వరకు.